Hello, good afternoon friends. So those are preparing for TET exam. సైకాలజీ పేపర్ 1 పేపర్ 2లో ఇంపార్టెంట్ రక్షక తంత్రాలను వేటిని అంటారు. ఫస్ట్ రక్షక తంత్రాలలో ఈ రక్షక తంత్రాలను ఎవరు చెప్పారు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలను ఎవరు చెప్పారు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇందులో మనకు ఫస్ట్ దమనం ఉంటుంది. దమనం అంటే ఏంటిదంటే కావాలని మర్చిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కావాలని మర్చిపోవడం అంటే ఏంటంటే ఒక ఫస్ట్ పీరియడ్లో ఒక బాబుని వాళ్ళ సార్ కొట్టాడు అనుకుందాం. తర్వాతకి వాళ్ళ ఏం చేశాడు అంటే సెకండ్ పీరియడ్లో చాలా యాక్టివ్ ఉంటాడు. అంటే ఫస్ట్ పీరియడ్లో ఏం జరిగిందని కావాలని మర్చిపోతాడు. దీన్ని అచేతన స్థితిలోకి తీసుకెళ్తాడు. సో దమనము అంటే ఇప్పుడు మన ఇంట్లో అంటే ఎవరైనా ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే వాళ్ళని కావాలని మర్చిపోవడం, ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండకుండా కావాలని మర్చిపోవడం. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి, ఒకవేళ ఎవరైనా పూర్ ఫ్యామిలీ ఉన్నారు, అందులో బాగా చదివే అబ్బాయి ఉండు, పేదవాడు. సో ఆ అబ్బాయి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు, బాగా ఉన్నత చదువులు చదవాలనుకుంటుండే కానీ చదవలేకపోతుంది బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. అందులో ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల చదవలేకపోతుండు. కాబట్టి ఏంటంటే తను పెద్ద చదువులను చదవడమే మర్చిపోవడం, అంటే ఆయన ఏంనే మర్చిపోవడం. సో దమనం అంటే ఏంటిదంటే కావాలని మర్చిపోవడం. నెక్స్ట్ ప్రతిగమనం, చిన్న పిల్లల్లాగా, ఇది ఇంపార్టెంట్. చిన్న పిల్లల్లాగా అంటే ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు అంటే ఎవరైనా ఒకరు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి జాబ్ రాలేదు. అప్పుడు రిజల్ట్ చూసుకున్న రోజు వెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గరికి కానీ వాళ్ళ అక్క దగ్గరికి కానీ వెళ్ళి చిన్న పిల్లల్లాగా ఏడుస్తారు. ఒకవేళ ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లో నామినేషన్ వేసి ఓడిపోతే అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి కానీ తనకు ఎవరు క్లోజ్ ఉంటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లల్లాగా ఏడవడం. అంటే పెద్ద అతను కూడా చిన్నపిల్లల్లాగా మారి ఏడవడం. అండ్ నెక్స్ట్ వన్, అత్తమ్మ ఊరికే తిడుతుందని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఏడవడం, చిన్నపిల్లలాగా ఏడవడం. దీన్ని ఏమంటారంటే ప్రతిగమనం. పరిహారం అంటే ఏంటిది అంటే ఒక రంగంలో రాని వాళ్ళు ఇంకొక రంగంలో నెట్టుకు రావడం, ఒక రంగంలో లేని వారు ఇంకొక రంగంలో ఒక నైపుణ్యం చూపించడం వేరొక రంగంలో. ఫర్ ఎగ్జాంపుల్ చదువులో రాణించలేని సచిన్ టెండూల్కర్, వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ క్రికెటర్. సో ఈయన చదువులో రాణించలేడు కానీ క్రికెటర్లో కదా అబౌట్ సచిన్, సుప్రసిద్ధ క్రీడాకారుడు, అంటే ఫేమస్ క్రీడాకారుడు. సో సచిన్ టెండూల్కర్ చదువులో రాణించలేడు, చదువులో లేడు కానీ దేనిలో ఫేమస్, క్రికెట్లో ఫేమస్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఐఏఎస్ చదవాలి అనుకున్నారు కానీ అప్పుడు ఏమైంది అంటే ఐఏఎస్లో మామూలుగా ఐఏఎస్ జాబ్ రాలేదు కానీ తన కోచింగ్ సెంటర్ పెట్టుకొని ఆ కోచింగ్ సెంటర్ వల్ల చాలామంది విద్యార్థులను ఐఏఎస్లను తయారు చేయడం. ఒక రంగంలో రాణించలేని వారు వేరొక రంగంలో ఉన్నారు. కొందరు మ్యాథ్స్లో మంచిగా చేస్తారు, మ్యాథ్స్లో లేని వాళ్ళు కొందరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, అలా అనమాట. ఒక రంగంలో లేని వారు వేరొక రంగంలో ప్రతిభను చూపించడం. నెక్స్ట్ హేతుకీకరణ అంటే నేమ్లోనే ఉంది, కారణాలు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెట్ ఎందుకు క్వాలిఫై కాలేదంటే ఆ పేపర్ హార్డ్ వచ్చిందని చెప్పడం. మనం సరిగా ప్రిపేర్ కాక టెట్ క్వాలిఫై కాలేదు కానీ దానికి రీజన్ ఏం చెప్తారు అంటే నేను అన్నీ చదివినా కానీ పేపర్ చాలా హార్డ్ వచ్చింది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంది చెప్పాలి అంటే ఒకవేళ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అందని ద్రాక్షని పుల్లన అనే సామెత రావడానికి ఛాయిస్ ఉంటుంది, అంటే ఇలాంటి వర్డ్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. అది ఏంటంటే హేతుకీకరణం రక్షణ తంత్రాలు. అందని ద్రాక్షన పుల్లన అంటే ఏంటిదంటే మనకి ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది అని సర్దుకుపోవడం. ఒకవేళ నీకు మార్కులు తక్కువ వచ్చినాయి, మరి వేరే వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చినాయంటే వాళ్ళు చూసి రాసిరేమో, నేనేం చూసి రాయలేదు కాబట్టి నాకు తక్కువ మార్కులు వచ్చినాయి. హేతుకీకరణ అంటే రీజన్లు చెప్పడం, కారణాలు చెప్పడం. నెక్స్ట్ ప్రక్షేపణం అనేది దేన్ని అంటారు అంటే తన కోపం ఉంటుంది కదా. సో ప్రక్షేపణం అంటే ఏంటిది అంటే సో ఒక ఆయనకు ఏదైనా ఒక బైక్ నడపడానికి రాలేదు, అప్పుడు కింద పడ్డాడు. సో ఎందుకు కింద పడ్డాడు అని చెప్పడానికి తను చేసిన తప్పుని వేరొక వాళ్ళపైన నెట్టడం. సో ఫర్ ఎగ్జాంపుల్ బైక్ని నడిపేటప్పుడు సడన్గా కింద పడ్డాడు, తనకు సరిగా నడపలేక బైక్ బాగాలేదని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ బౌలింగ్ సరిగా చేయని వ్యక్తి ఏం చెప్తాడు అంటే బంతి లేకపోతే బాల్ సరిగా లేదని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక అమ్మాయి ఏదో ఒక కర్రీ చేసింది, వంకాయ కర్రీ చేసింది, గుత్తొంకాయ కర్రీ చేసింది. ఎందుకు కర్రీ బాగాలేదంటే నేను కర్రీ బాగానే చేసినా కానీ వంకాయలు బాగాలేవు, అందులో అన్ని పుచ్చులు ఉన్నాయి కాబట్టి కర్రీ బాగాలేదు అని చెప్పడం. ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. మరి విస్థాపనం అంటే ఏంటిదంటే తన కోపాన్ని తక్కువ స్థాయి వాళ్ళపైన చూపడం. తన కోపాన్ని అత్త మీద కోపం దుత్త మీద తీస్తారు అని అంటారు కదా, ఒక సామెత ఉంటుంది కదా. అత్త
మీద కోపం దేనిపైన చూపిస్తున్నారు? మన ఇంట్లో గిన్నెలు అవి ఉంటాయి కదా, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, దుత్త మీద చూపడం అనేది ఏ రక్షక తంత్రం అంటే విస్థాపనం. దుత్తం మీద చూపడం అంటే ఒకరి మీద కోపం ఇంకొకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కొందరు ఇంట్లో ఎక్కువ గొడవలు అవుతుంటే వాళ్ళ మీద కోపం పిల్లల మీద, అదే వేరే వాళ్ళ మీద కోపం పిల్లలపైన చూపించడం, అంటే ఒకరిపైన కోపం వేరొక వాళ్ళపైన చూపించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్కి కోపం వచ్చినప్పుడు పిల్లలు ఈజీగా దొరుకుతారు కదా, పిల్లలపైన చూపించడం. అండ్ నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ నాట్ సీరియస్లీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏదైనా ఒక రాజకీయ నాయకుడు ఓడిపోయిండో అనుకున్నాం ఎన్నికలు, అప్పుడు ఏం చేస్తారంటే తన కార్యకర్తలు బాగా పనిచేయలేదని వాళ్ళ మీద తప్పును నెట్టివేయడం. సో దీన్ని ఏమంటారు అని అంటే విస్థాపనం అంటారు. నెక్స్ట్ సో వాట్ వీ కెన్ సే నెక్స్ట్, అత్త మీద కోపం విస్థాపనం ఓవర్ కదా. నెక్స్ట్ తాదాత్మీకరణం. సో తాదాత్మీకరణం అంటే ఏంటిది? తాను సాధించలేనిది వేరే వాళ్ళపైన సాధించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, ఫాదర్ అనుకుంటాడు, నేను ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు. తను కాలేనప్పుడు తన సన్ అన్న ఐఏఎస్ చేయించాలి అని అనుకుంటారు. సో దీని ఏంటంటే తాదాత్మ్యకరం. ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు తనే ఐఏఎస్ అన్నట్లు ఫీల్ అవుతాడు ఫాదరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకరు డిఎస్సిలో జాబ్ తెచ్చుకోవాలనుకున్నారు, జాబ్ రాలేదు. వాళ్ళ పాప ఉంటుంది కదా, వాళ్ళ పాపకో బాబుకో డిఎస్ జాబ్ వస్తే తనకే జాబ్ వచ్చినట్లు ఫీల్ కావడం. ఓకేనా? సో ఎవరైనా సింగర్ కావాలనుకుంటారు, సింగర్ కాలేనప్పుడు తన పాపనో బాబో లేకపోతే వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెల్లో సింగర్ అయినప్పుడు తానే నిజంగా సింగర్ అయినట్లు ఫీల్ కావడం. ఇదేంటంటే తాదాత్మీకరణం. సో నెక్స్ట్ ఐ వాంట్ టు టెల్ యూ స్వైరకల్పన. సో స్వైరకల్పన అంటే ఏంటిది? స్వైరకల్పన అంటే ఏంటిది అంటే ఒక మూవీ చూస్తుంటారు, మూవీ చూసినప్పుడు ఆ మూవీలో హీరో ఎట్లా ఫీల్ అయితే తానే హీరో అన్నట్లు ఫీల్ కావడం. చిన్నపిల్లలు ఉంటారు కదా, స్పైడర్ మ్యాన్, ఎప్పుడు చూసినా వాళ్ళు స్పైడర్ మ్యాన్ అంటారు. సో ఆ బాబు కూడా ఎలా ఫీల్ అవుతాడంటే స్పైడర్ మ్యాన్గా. స్వైరకల్పన అంటే ఊహాలోకంలో, అంటే పగటి పూటలనే కలలు కంటుంటాడు. ఎలా పగటి కలలు కంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఏం చేస్తున్నానంటే ఇందులో వాస్తవం ఉండదు, అన్నీ ఊహాలోకంలోనే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సిలో జాబు సాధించినట్ల, మళ్ళీ దానివల్ల ఇంకో కొంతమంది డిఎస్సిలో జాబ్ తెచ్చించినట్ల, ఒక కోచింగ్ సెంటర్ పెట్టినట్ల అలా కలలు కనడం. చేసేది ఏముండదు కానీ కలలు కనడం ఎక్కువ ఉంటుంది ఇందులో. సో దీన్ని ఏమంటారంటే స్వైరకల్పన అంటే తెలుసు కదా, ఊహలు. సో నీట్, ఒకవేళ ఒక అమ్మాయి మామూలుగా ఎంబీబీఎస్లో సీట్ రావాలని నీట్ ఎగ్జామ్ రాస్తుంది అనుకుందాం. ఈ నీట్కి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ అయినా ఒకవేళ నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు నిజంగానే తను పడుకున్నప్పుడు కలలు కంటుంది, నిజంగానే నేను డాక్టర్ అయినా, పేషెంట్స్ వచ్చారు వాళ్ళకి చూస్తున్నా అన్నట్లు ఫీల్ అవుతుంటారు. సో దీన్ని ఏమంటారంటే స్వైరకల్పన. నెక్స్ట్ ఉపసంహరణం అంటే ఏంటిదని అంటే పరీక్షకు సరిగా చదివని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం. అసలు ఎగ్జామ్కే ప్రిపేర్ కాలేడు కాబట్టి అసలు ఎగ్జామ్ రాయకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. సో ఒకవేళ ఎవరైనా ఏదైనా క్రికెట్ గేమ్లో ఏదో ఒక మామూలుగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అప్పుడు స్కూళ్ళలో మామూలుగా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు కదా. సో ఆ అబ్బాయికి క్రికెట్ అంటే రాదు. సో దానికి ఏం చేస్తారంటే క్రికెట్ ఆడకుండా అసలు దాంట్లో పార్టిసిపేట్ చేయకుండానే తప్పించుకోవడం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టీచర్ జాబ్కి అప్లై చేసిండు, ఫర్ ఎగ్జాంపుల్ టెట్కి అప్లై చేసిండు అనుకోండి. ఏమైనా టెట్కి ఇంతమంది అప్లై చేసి ఇంకా నేనేంది పాస్ అయ్యేది, నాకు ఇది ఎప్పుడు కావాలి, ఎప్పుడు పాస్ అవుతా నేను, మళ్ళీ ఇది ఒకవేళ పాస్ అయినా కూడా మళ్ళీ నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు జాబ్ వచ్చినా అది ఎంత దూరంలో వస్తుంది తెలియదు, ఎందుకు అసలు టెటే రాకపోతే అయిపోతుంది కానీ అబ్సెంట్ కావడం అంటే తప్పించుకొని తిరగడం. ఉపసంహరణ అంటే తప్పించుకొని తిరగడం. అండ్ సానుభూతి అంటే ఏంటిది? సో ఏంటిదంటే టెట్ పరీక్షకు బాగానే చదివాను కానీ పరీక్ష విపరీతమైన జ్వరంతో బాధపడి క్వాలిఫై కాలేకపోయానని చెప్పి సానుభూతి పొందడం. టెట్ పరీక్షకు నేను మంచిగా ప్రిపేర్ అయినా కానీ నా దరిద్రానికి ఆ రోజే ఫీవర్ వచ్చింది, అందుకోసమే నేను ఎగ్జాము సరిగా రాయలేకపోయాను అని చెప్పడం. ఇట్లాంటి మాటలు పిల్లలు స్కూళ్ళల్లో కూడా చాలామంది చెప్తారు, నేను ప్రిపేర్ అయినా మేడం కానీ ఆ రోజు నాకు స్టమక్ పెయిన్ వచ్చింది, నాకు ఎగ్జామ్ టైంలోనే నాకు స్టమక్ పెయిన్ వచ్చింది, నాకు ఫీవర్ చాలా ఎక్కువైంది, దట్స్ వై ఐ డిడెంట్ రైట్ ఇట్ లైక్ దిస్ దే విల్ సే. ఓకేనా? సో దీస్ ఆర్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పటికే చాలా టైం అయింది. సో మిగతావి నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తా. ఇంకా చాలా ఉంటాయి, కొన్ని ఉంటాయి, ఇంకొక 5 or 6 ఉన్నాయి, మీరు చూసుకుంటే అయిపోతుంది. రక్షక తంత్రాలను ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్
రక్షక తంత్రాల గురించి చెప్పారు. దమనం అంటే ఏంటిది? కావాలని మర్చిపోవడం. ఫస్ట్ పీరియడ్లో సార్ కొడితే దాన్ని సెకండ్ పీరియడ్లో మర్చిపోయి ఇంకా యాక్టివ్గా ఫస్ట్ పీరియడ్ కన్నా యాక్టివ్గా ఉండడం. ఒక పూర్ అబ్బాయి ఏమనుకుంటాడంటే తను ఏదో డాక్టర్ కావాలనుకుంటు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఉన్నత చదువులు చదవాలనుకోడు, కానీ మనీ లేకపోవడం వల్ల అసలు ఆయన ఏంనే మర్చిపోవడం. మన ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీలో ఎవరైనా మరణ వార్త లేకపోతే ఎవరైనా చనిపోయారని తెలిస్తే వాళ్ళని కావాలని మర్చిపోవడం. ప్రతిగమనం అంటే ఏంటిది? చిన్నపిల్లలాగా ఏడవడం. చిన్నపిల్లలు అంటే అమ్మాయి వాళ్ళ అత్తమ్మ తిట్టిందని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి చిన్నపిల్లలాగా ఏడవడం. టీచర్ జాబ్ కావాలని ప్రిపేర్ అయితే టీచర్ జాబ్ రానప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరకో వాళ్ళ అక్క దగ్గరకో వెళ్ళి చిన్నపిల్లల్లా ఏడవడం. ఒక రాజకీయ నాయకుడు తన ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తా అనుకుంటాడు, కానీ గెలవలేడు. అప్పుడు ఏం చేస్తాడు అని అంటే చిన్న పిల్లగానిలాగా ఏడుస్తాడు. పరిహారం అంటే ఏంటిది? ఒక రంగంలో రాణించని వారు వేరొక రంగంలో ఉన్నతులు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ స్టడీస్లో అంత మంచిగా లేడు, కానీ క్రికెట్లో సుప్రసిద్ధ ఫేమస్ క్రికెటర్. అండ్ నెక్స్ట్ హేతుకీకరణ అంటే ఏంటిది అని అంటే హేతుకీకరణ అంటే ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కారణాలు చెప్పడం. టెట్లో మార్కులు ఎందుకు రాలేవంటే ఏదో ఒక కారణాలు చెప్పడం. దీనికి ఒకటి అందని ద్రాక్ష పుల్లన కూడా వస్తుంది. ఇది దేనికి సంబంధించిందంటే హేతుకీకరణ. అండ్ ప్రక్షేపణం అంటే ఏంటంటే బైక్ నడుపుతున్న వ్యక్తి బైక్ పై నుంచి కింద పడ్డప్పుడు ఈ బైకే బాగాలేదు అని చెప్పడం. లేకపోతే బౌలింగ్ సరిగా రాని వ్యక్తి బౌలింగ్ చేసేటప్పుడు నేను బౌలింగ్ సరిగానే చేస్తున్నాను కానీ ఆ బాల్ బాగాలేదని చెప్పడం. ఇలాంటివన్నీ చెప్పడాన్ని ఏమంటారు అంటే ప్రక్షేపణం అంటారు. వంకాయ కూర, ఒక అమ్మాయి గుత్తొంకాయ కూర కర్రీ చేసింది. ఏమైందమ్మా ఇంత గలీజ్గా చేసినావు అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నేను బాగానే ప్రిపేర్ చేసినా కానీ వంకాయలు బాగాలేవు. విస్థాపనం అంటే అత్త మీద కోపం దిత్తం మీద. తాదాత్మీకరణం అంటే వాళ్ళు కాలేనిది వేరే వాళ్ళు అయినప్పుడు వాళ్ళే అయినట్లు ఫీల్ అవుతారు. ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, అప్పుడు తన కాలేడు కాబట్టి సన్ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తే అప్పుడు తన కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు తానే ఐఏఎస్ ఆఫీసర్ అయినట్లు ఫీల్ అవుతాడు. నెక్స్ట్ స్వైరకల్పన, ఊహాలోకంలో జీవించడం. సో మూవీ చూసేటప్పుడు తనే హీరో అని ఫీల్ అవుతాడు. చాలామంది పిల్లలు ఈవెన్ మా బాబు కూడా నేను స్పైడర్ మ్యాన్ అన్నట్లు ఫీల్ అవుతాడు. డిఎస్సి నెక్స్ట్ డిఎస్సి జాబ్ వచ్చింది, నేను చాలామందికి కోచింగ్ ఇచ్చిన, మళ్ళీ వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అయ్యారు, వాళ్ళకు కూడా జాబ్లు వచ్చినాయి అన్నట్లా ఫీల్ కావడం. ఊహాలోపంలో పట్టపగల్లో కలలు కనడం. ఆయన ఎంబీబీఎస్లో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అమ్మాయి ఏమనుకుంటుంటే నేను డాక్టర్ అయినా ఉచిత సేవ చేస్తున్నా అన్నట్లా ఫీల్ కావడం. నెక్స్ట్ ఉపసంహరణ అంటే కావాలని అటెండ్ కాకపోవడం. టెట్కి చాలామంది అప్లై చేసిరు, నేను టెట్కి అవసరమా, ఒకవేళ నేను ఒకవేళ అటెండ్ అయినా క్వాలిఫై అయినా మళ్ళీ నెక్స్ట్ జాబ్ వచ్చినా డిఎస్సికి ప్రిపేర్ కావాలి, క్వాలిఫై అయినా డిఎస్సికి ప్రిపేర్ కావాలి, మళ్ళీ జాబ్ ఎక్కడ వస్తుందేమో అనుకొని ముందే భయపడి ఏం చేస్తారు అని అంటే టెట్కి ఈవెన్ ఎగ్జామ్ కూడా దే డోంట్ వాంట్ అటెండ్. సో నెక్స్ట్ వన్ సేమ్ లైక్ దట్ ఓన్లీ. సో ఇలానే భయపడి ఏంటంటే ఉపసంహరించుకుంటారు. సానుభూతి ఏంటంటే నేను టెట్కి మస్తు ప్రిపేర్ అయినా కానీ నేను ఎందుకు క్వాలిఫై కాలేదంటే ఆ రోజు నాకు చాలా ఫీవర్ వచ్చింది, దట్స్ వై ఐ డిడెంట్ రైట్ ఇట్ ప్రాపర్లీ అని చెప్తారు. సో ఇది ఏంటిదంటే సానుభూతి. ఇంకొక 2, 3, 4 ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ కంటిన్యూ చేస్తాం. కంపల్సరీ ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ మీ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో కంపల్సరీ వీడియో మొత్తం కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని 1.5 or 1.25 పెట్టుకొని తక్కువ టైంలో ఎక్కువ చదవడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. whatever I am uploading, those are very very important. I am uploading, I don't want to waste your time. Okay, thank you so much. Bye.